నిత్య నిజాలు చెప్పే బిఎన్బి టీవీకి స్వాగతం. ఎక్కడ స్క్రోల్ చేయడం చివరిదా చూడండి. అసలు ఏపీలో ఏం జరుగుతుంది, 24 ఎలక్షన్ ఎందుకు పార్టీలు ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి అనేది అర్థం కావట్లా. ఈ రోజు వరకు జనం నాడి దొరకలేదట. ఎందుకు ఇంత కష్టసాధ్యంగా మారుతుంది? ఒకరి మీద ఒకరు బురద జల్లుకోవడం సమంజసం కాదు అంటున్నాడు ఈడీ. ఎలక్షన్ కమిషన్ జగన్కు అనుకూలంగా ఉన్న అధికారులను ఐఏఎస్ ఐపీఎస్ని బదిలీ చేయాలి అంటూ ఈడీ ఎలక్షన్ కమిషన్ చీఫ్ మీనా గారు వెల్లడి చేశారు. కృష్ణా జిల్లా, అనంతపురం, గుంటూరు, ప్రకాశం, తిరుపతి అలా మొత్తం 9 స్థానాల్లో ఆ కలెక్టర్లని రద్దు చేయాలి, ఆ వేరే కలెక్టర్లను తీసుకొచ్చి నిర్మించాలి. అంతేకాకుండా తుది మెరుపు ఏంటంటే ఎవరైతే ఈ 9 మందిని తొలగించారో వీళ్ళకి ఎటువంటి ఎలక్షన్ విధులు నిర్వహించకూడటానికి అనుమతులు లేవు. అప్పటి వరకు వీరిని పక్కన పెట్టండి. ఈ 9 జిల్లాల్లో ఎస్పీలు కానీ ఈ కలెక్టర్లు కానీ వీళ్ళు ఎవరైతే మనం ఇప్పుడు మార్చామో వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టండి. ఎలక్షన్ అయ్యే వరకు కూడా వీరికి ఎటువంటి విధులు కేటాయించొద్దు అని ఎలక్షన్ కమిషన్ ఒక ఉత్తర్వు ద్వారా విడుదల చేసింది అంటూ చెప్తున్నారు. నిజాలు వీరు అధికార పార్టీకి పనిచేశారా చేయలేదా అనేది దేవుడికి తెలియాలి, వాళ్ళకి తెలియాలి. కానీ జూన్ 4వ తారీఖు వరకు, మే 13వ తారీఖున జరిగిన ఎలక్షన్ జూన్ 4వ తారీఖు వరకు పెండింగ్ పెడితే గెలుపుని ఎంతవరకు ఈ కూటమి దానికి పని చేస్తుంది అనేదే ఇప్పుడు ప్రథమ కర్తవ్యంగా పెద్దమైన విషయంగా ప్రాథమికంగా బయటపడింది. ఫలితాలను కూడా మార్చేస్తారు వీళ్ళు, మార్చగల సమర్థులు అని చెప్పి చెప్తున్నారు. మరి ప్రభుత్వం ఎందుకు చొరవ తీసుకోదు, ఈడీ ఎందుకు చొరవ తీసుకోదు? మే 13 జరిగిన ఎలక్షన్ ని అప్పటి వరకు పెండింగ్లో ఎందుకు పెట్టాలి? వెమ్మటే దానికి తగు విధంగా స్పెషల్ ఉత్తర్వులు ఇచ్చి తగు విధంగా వెంటనే ఫలితాలు తెలిపేస్తే బాగుంటుంది కదా అని చాలా మంది రాజకీయ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే దరిదాపుగా 255 బెటాలియన్లు దిగిని ఆంధ్రప్రదేశ్లో. స్థానికంగా ఉన్న పోలీసులు కాకుండా వేరు రాష్ట్రాల నుండి పోలీసులను తేవడం, ఈ రాష్ట్రంలో వారిని ఆ రాష్ట్రానికి బదిలీ చేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి. స్థానికంగా ఏం జరుగుతుందో ఎవరికి తెలియని పరిస్థితిలో ఉన్నారు. అసలు రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడు కానీ జగన్ కానీ వాళ్ళ వ్యూహాలు, వాళ్ళ ప్రచారాల్లో వాళ్ళు ఉన్నారు అని వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ చెప్తున్నారు. మరి ఈ మధ్యలో ఈ పుకార్లు ఏమిటి? ఈడీ నిజంగా వాస్తవంగా వీళ్ళంతా ఆ పార్టీలకు పనిచేస్తున్నారా అనేది ఎదురు చూడాలి. ఇప్పుడు తెర మీదకి వచ్చింది ఏంటంటే, ఒక చంద్రబాబు నాయుడు ఓటు నోటు కేసు సుప్రీంకోర్టులో వాదన జరుగుతానికి సిద్ధంగా ఉంది. ఈవేళ వాదన జరుగుతుంది. అయితే సుప్రీంకోర్టు ఎలక్షన్ అయ్యే వరకు ఇలాంటి విషయాలు పక్కన పెట్టాలి, ఇప్పుడు మాట్లాడమని చెప్పి చెబుతుందంట సుప్రీంకోర్టు. రకరకాలుగా
వేధిస్తున్నారు అని ఎలక్షన్ కమిషన్ మోదీ కన్సంలో నడుస్తుంది అంటున్నారు. ఇదంతా ఎంతవరకు నిజమో తెలియదు. ఇప్పటికీ కూడా కొంతమందికి కొన్ని పార్టీలు అభ్యర్థుల్నే ప్రకటించలేదంటే ప్రచారం మొదలు పెట్టలేదు. ఈ రోజు వరకు అన్ని రాష్ట్రాల్లో ప్రచారం హోరెత్తిస్తుంటే మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇంతవరకు కొన్ని ప్రాంతాలు, కొన్ని నియోజకవర్గాలు ప్రచారాలు కూడా మొదలు పెట్టాలి. ఏమిటంటే కొత్త నిబంధనలు, ఎలక్షన్ కమిషనర్ పెట్టిన నిబంధనల వల్ల మేము చేయలేకపోతున్నాం అంటున్నారు. ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ మీనా గారు కేంద్ర ఎన్నికల కమిషన్కి ఆల్రెడీ ఉత్తర్వులు పంపించారంట, లేఖ రాశారంట. ఆ లేఖలో రకరకాలు ఇక్కడ పార్టీలు చెప్పిన అంశాలను అన్ని పొందుపరిచామంటున్నారు. ఒక పక్క ఇదంతా ఇలాగుంటే షర్మిల నేను కడప నుండి పోటీ చేస్తున్నా, ఆయన స్థానాన్ని ఆయన గెలుచుకుంటే చాలు, కబడ్దార్ అంటూ విజయం నాదే అంటూ షర్మిల కడప నుండి పోటీ చేస్తున్నాను నేను అని ఆమె ఒక పక్క. మరి ఎవరు గెలుస్తారో ఏం జరుగుతారో మీ విలువైన అభిప్రాయాల్లో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.